వాడ మా పుల్లన అమ్మగారు పుష్పల సంఘం వారికి అందరికీ నమస్కారాలు. నేను తులిరమాను నేను 26వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరిస్తున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సభ్యంగా ఐక్యతగా లోబడి నమ్మకంగా నిర్వహించానని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 48వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను 11వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్నాను పదవిని సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా అంతరాత్మ ప్రమాణం నమస్కారం. బోయినపల్లి ప్రశాంత్ రావు అనే నేను జగిత్యాల పురపాలక సంఘం 12వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్లే పురపాలక సంఘం 50వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాఘవ ప్రదీప్ కుమార్ నేను 3వ వార్డు జగిత్యాల పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా నా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్.
నుండి జగిత్యాల పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన దాన్ని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. జగిత్యాల పురపాలక సంఘం మానపూర్ పవిత్ర అను మహేష్ నేను 24వ వార్డు సభ్యుడు. జగిత్యాల పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధిక ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించి భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मजलिस से बल्दिया काउंसलर मुंतखब होने पर अल्लाह सुब्हाना ताला का नाम लेकर हलफ लेता हूँ और ये इकरार करता हूँ कि मैं हिंदुस्तान के दस्तूर पर सिद्क़े दिल से ईमान रखूँगा, उसके साथ वफादारी का इजहार करूँगा और हिंदुस्तान की हकीमियत और सलामती की हिमायत करूँगा। मैं बाहसियत रुकन मजलिस बल्दिया काउंसलर अपने फराइज ईमानदारी और दीनदारी और जिम्मेदारी के साथ अंजाम देने का हल्फ लेता हूँ। होने पर अल्लाह सुब्हाना ताला का नाम लेकर हलफ देता हूँ और ये इकरार करता हूँ कि मैं हिंदुस्तान के दस्तूर पर सच्चे दिल से ईमान रखूँगा, उसके साथ वफादारी का इजहार करूँगा और हिंदुस्तान की हिकमत सलमियत और हिमायत करूँगा। मैं बहैसियत रुकन मस्जिद बल्दिया काउंसलर अपने फराइज ईमानदारी दीनदारी जिम्मेदारी के साथ अंजाम देने का हलफ लेता हूँ। శ్రీమతి కోరేజయ్య నేను 36వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 20వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత రాజ్యాంగ సౌభాగ్యాన్ని ఏకత్వంగా నమ్మకంగా నిర్వహించబోతున్నానని భగవంతుని సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. కూతురు శేఖరాన్ని నేను 18వ వార్డు జగిత్యాల పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. శ్రీ కాదర్ నవీన్ కుమార్ అను నేను 4వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మమతా రెడ్డి సింగరెడ్డి గారు 23వ వార్డు సభ్యులు. 13వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా
ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా పనిచేసేదని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నా నమస్కారం. శ్రీమతి సిరిపురం శ్రీలతాను నేను 49వ వార్డు జగిత్యాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంఘం సభ్యురాలిగా శాసనం చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.